శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మేషలగ్నానికి ఏ ఏ గ్రహాలు పాపగ్రహాలు, ఏ ఏ గ్రహాలు శుభగ్రహాలు తెలుసుకుందాం. మేషలగ్నానికి గురు, రవి, కుజ, చంద్ర ఈ గ్రహాలు శుభగ్రహాలు. శని, బుధ, శుక్ర పాపగ్రహాలు. మేషలగ్న జాతకులకు శుక్రునికి 2, 7 స్థానాలకు ఆధిపత్యం రావటం వల్ల మారకాధిపతి అంటే శుక్రుడు పూర్ణ పాపి ఈ లగ్నానికి. మేషలగ్న జాతకులకు శుక్రుడు గనక మారక స్థానాల్లో గనక ఉన్నట్లయితే ఆయా దశాభుక్తుల్లో జాతకుడికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మేషలగ్నం వారికి మారకాన్ని ఇవ్వటంలో శుక్రుడు చాలా బలవంతుడు. శని లాభాధిపతి అవ్వటం వల్ల పాపగ్రహమే మేషలగ్నానికి. అయితే శనికి దశమాధిపత్యం కూడా రావటం వల్ల కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వగలడు. ఇక బుధగ్రహానికి 3, 6 స్థానాలకు ఆధిపత్యం రావటం వల్ల బుధుడు మేషలగ్నానికి పాప ఫలితాలు ఇస్తాడు, పాపగ్రహమే. మొత్తం మీద పరిశీలించినట్లయితే మేషలగ్న జాతకులకు శుక్రుడు పూర్ణపాపి, బుధగ్రహం కూడా పాపే. అదేవిధంగా శనిగ్రహం పాప ఫలితాలు ఇస్తాడు, కానీ కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వగలడు. ఇక గురువు భాగ్యాధిపతి 12వ ఆధిపత్యం వచ్చినా కానీ భాగ్యాధిపత్యం ఉండటం వల్ల శుభుడుగానే మనం పరిగణించాలి. ఈ లగ్నానికి గురుడు విశేషంగా యోగిస్తాడు. ఏ లగ్నానికైనా సాధారణంగా ఏ లగ్నంలో జన్మించిన వారికైనా 9, 10 అధిపతులు కనుక కలిసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. అది రాజయోగంగా మనం భావిస్తాం. అయితే మేషలగ్నానికి 9, 10 అధిపతులు గురు శనులు అవుతున్నారు. గురు శనులు అవుతున్నారు. అదేవిధంగా 11, 12 స్థానాలకు అధిపతి కూడా శని గురులే అవుతున్నారు. అందువల్ల మేషలగ్నానికి గురు శని కలయిక మాత్రం ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఉండవు, పాప ఫలితాలు కలుగుతాయి. యోగం భంగం అవుతుంది. ధన నష్టం, అనారోగ్యం, సంతాన సమస్యలు ఆయా దశాభుక్తుల్లో కలిగే అవకాశం ఉంటుంది. అంటే మేషలగ్నానికి గురుశనుల కలయిక అంత శ్రేయస్కరం కాదు. ఆ దశాభుక్తులు వచ్చినప్పుడు జాతకుడికి ధన నష్టం, ఆరోగ్య సమస్యలు, సంతానపరమైన ఇబ్బందులు, సంతాన నష్టం ఇటువంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రవికి పంచమాధిపత్యం రావటం వల్ల రవి యోగప్రదుడు. అంటే ఈ లగ్నానికి రవి శుభగ్రహంగా మనం పరిగణించాలి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మేషలగ్నానికి గురు, రవి గనక ఒకే నక్షత్ర పాదంలో ఉన్న గురుడికి అస్తంగత్వ దోషం ఉండదు. ఎందువల్లంటే మేషలగ్నానికి పంచమ భాగ్యాధిపతులు ఇరువురు కాబట్టి ఒకే నక్షత్ర పాదంలో రవి గురువులు ఉన్నా కానీ అస్తంగత్వ దోషాన్ని మనం పరిగణించకూడదు. రవి గురువుల కలయిక ఈ లగ్నానికి విశేష ఫలితాలను కలగజేస్తుంది. కుజ, రవి, గురు కలయిక ఉంటే మాత్రం అది రాజయోగంగా మనం భావించాలి. ఇక కుజుడు లగ్నాధిపతి, అందువల్ల ఈ లగ్నానికి శుభుడే. అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ లగ్నాధిపత్యం రావటం వల్ల కూడా మనం కుజుడిని మనం శుభగ్రహంగానే మనం పరిగణించాలి. ఇక చంద్రుడి విషయాన్ని పరిశీలిస్తే చంద్రుడు కేంద్రాధిపతి అవటం వల్ల పాప ఫలితాలు ఇస్తాడు. పూర్ణ చంద్రుడు మారక స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ముందు బాగా యోగిస్తాడు, తర్వాత మారకాన్ని ఇవ్వటంలో చాలా బలంగా వ్యవహరిస్తాడు. గురుచంద్రులు, రవిచంద్రులు కనుక కలిస్తే ఈ లగ్నానికి ఒక విశేషమైన రాజయోగంగా మనం పరిగణించాలి. మేషలగ్నానికి కుజ, బుధ కలయిక అంత మంచిది కాదు. కుజుడు లగ్నాధిపతి, బుధుడు తృతీయ, షష్టమాధిపతి. కుజ బుధుల కలయిక కనుక మేషలగ్నానికి కనుక ఉన్నట్లయితే జాతకుడికి ఆరోగ్య సమస్యలు, రుణబాధలు, శత్రుబాధలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కుజ బుధుల కలయిక మేషలగ్నానికి అంత యోగప్రదం కాదు. గురు, రవి, కుజుల కలయిక లేదా సంబంధం కనుక ఉన్నట్లయితే అధిక యోగప్రదం. సంబంధం అంటే ఇక్కడ మనం యుతి కానీ అంటే కలిసి ఉండటం కానీ, పరస్పర దృష్టులను కలిగి ఉండటం కానీ, లేకపోతే ఈ రవికి కుజుడికి గురు సంబంధం, గురు వీక్షణ ఉండటం కానీ ఏ విధమైన సంబంధం ఉన్నా, లేదా ఈ 3 గ్రహాలు కలిసిన ఏ గ్రహాలు కుజ,
రవి గురులు కలిసినా కానీ అది విశేషమైన ఫలితాలను ఇస్తుంది, గొప్ప రాజయోగంగా మనం పరిగణించాలి. ఇక శని శుక్ర సంబంధం సామాన్యంగా ఉంటుంది, సామాన్యంగా యోగిస్తుంది. శని రాజ్యాధిపతి, లాభాధిపతి, శుక్రుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి. ఈ రెండు గ్రహాలు పాపగ్రహాలే. అయితే శని కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు ఇవ్వటంలో బలవంతుడు కాబట్టి శని శుక్రుల కలయిక మేషలగ్నానికి సామాన్యంగా యోగిస్తుంది. ఇక కుజ శుక్ర సంబంధం కనుక ఉంటే వివాహ సమస్యలు, వివాహం కావటంలో లేట్ ఉండటం, వివాహం తర్వాత కూడా సమస్యలు రావటం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు లగ్నాధిపతి, శుక్రుడు మారకాధిపతి, ద్వితీయ సప్తమాధిపత్యం రావటం వల్ల పాపగ్రహం. అందువల్ల వివాహానికి సంబంధించి మేషలగ్నానికి కుజ శుక్ర సంబంధం అంత యోగప్రదం కాదు. ఇక మేషలగ్నానికి రాహువు 2, 6, 10, 11 స్థానాల్లో ఉంటే యోగిస్తాడు. కేతువు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే యోగించటం జరుగుతుంది. అయితే రాహుకేతువులకి కోణాధిపతుల సంబంధం కనుక ఉన్నట్లయితే, లేదా కోణాధిపతుల నక్షత్రాల్లో కనుక ఉన్నట్లయితే, కోణాధిపతుల స్థానాల్లో కనుక ఉన్నట్లయితే మంచిగా యోగించే అవకాశం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.